నగరంలో ప్రజల కష్టార్జితంతో పన్నులు చెల్లిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనము పన్నులు చెల్లించినటువంటి డబ్బులను సక్రమంగా వినియోగించడం లేదు. ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. పాలక వర్గానికి ఒక ప్లాన్ లేదు. కోట్ల రూపాయలు మంజూరు చేయడం, టెండర్లు పిలవడం, మధ్యలో నిలిపేయడం. అంటే మీ ఇష్టానుసారంగా ఒక ప్రణాళిక లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు టెండర్లు పిలిచి ఈ రకంగా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తూ ఉన్నారు. ఎందుకు కాంట్రాక్టర్లు వదిలేస్తూ ఉన్నారు? ఏమన్నా కమిషన్లకు భయపడి వదిలేస్తూ ఉన్నారా? లేకుంటే అధికారుల నిర్లక్ష్యమా? మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు. ప్రజలు చెల్లించిన పన్నులను సక్రమంగా నగరాభివృద్ధికి ఉపయోగించాలి. కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా పన్నులు టెంకాయ కొడతాం, పన్నులు మొదలుపెట్టి వదిలిపెట్టేస్తామంటే కాదు. కాబట్టి ఇక్కడుండే పాలక వర్గము ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఉన్నతాధికారులు కలెక్టర్ చెప్తే కూడా స్పందించడం లేదు. నగరపాలక సంస్థలో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతూ ఉంది. ఈరోజు నగరపాలక సంస్థ యొక్క పాలక వర్గము అధికారులు అందరూ కలిసి నగర అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యారు. మరి ప్రభుత్వం స్పందించకుంటే ఎట్లా? పన్నులేమో పెంచుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏడాదికి 15% పెరిగే పన్నుల విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది. అంటే పన్నులు పెంచడమే తప్ప పన్నులు చెల్లించే ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి అవగాహన లేకుండా ఈరోజు కర్నూలు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వము వెంటనే స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. जुम्मा मस्जिद के बाजू में यहाँ इतना गलीज है पार्क है, ना काम सीधा है, ना कचरा सीधा उठाएं. उसके बाद आपको झूला, एक झूला सही नहीं, वो कब गाड़ेंगे, क्या करेंगे, सब गिर गए यहाँ. कौन इसको देख रही है, कौन नहीं देख रही मालूम नहीं. पैसे तो कंट्रैक्टर लाखांगे रुपए ले रहे हैं. क्या काम कर रही है, कैसा काम कर रही है, नहीं मालूम हमारे को. ये कौन हाफिज रहे हैं, क्या नहीं, इसके पीछे जरा आगे देखो, इंक्वायरी करो, इसके बारे में मालूम कर ले. वो क्या है तो इसका हल निकालो. కర్నూలు మేజర్ టౌన్లో ఉన్న 50% జనాభా కర్నూలు ఓల్డ్ టౌన్లోనే ఉన్నారు. ఈ 50% జనాభాకి ఎటువంటి పార్కులు కానీ ఏవి లేవు. చిన్న పార్కు ఇది ఒకటి ఉంది. ఇది కూడా డెవలప్మెంట్ చేస్తలేదు. 2002 నుంచి స్టార్ట్ చేసినారు. ఇది 2002 ఒకసారి శిలపలక వేశారు, 2010లో ఒకసారి వేశారు. దగ్గర 35 ఏళ్ల నుంచి ఇది ఇట్లాగే నిరుపయోగంగా పడి ఉంది. ఇంత సెంటర్లో ఆక్సిజన్ లేక జనాలు అల్లాడుతున్నారు. కనీసం దానికోసం ఏమైనా చేయాలని అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. ఏ విషయం జరిగినా వన్ టౌన్కి వస్తారు కానీ వన్ టౌన్ గురించి పట్టించుకునే అధికారులే లేరు. पूरा गलीस हो गया. 10 लाख रुपए, 1 करोड़ 10 लाख सैंक्शन करे थे पार्क को. गए गवर्नमेंट वो गवर्नमेंट पैसे करी नहीं करी, कॉन्ट्रैक्टर ने काम करी नहीं करी, नियमन हो मार्ग तो ये पूरा झूले चल गए, बैठने नहीं, ऑक्सीजन नहीं, झाड़ा नहीं, पूरा कचरा गलीस कर डाले. वन टाउन में एक पार्क होने का है हमारे को. देख लो, एक बार आओ, म्यूनसिपालिटी वाले आओ, चक्कर सकते हैं, कमिश्नर आओ देख सकते हैं, कलेक्टर साहब भी आओ देख सकते हैं. ये पूरा पार्क गलीस कर डाली. वन टाउन में है जो एक पार्क हमारे को कोसा नहीं. ऑलरेडी जलमपुर में एक पार्क बना, वही पार्क रुक गया है.